ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, ఆయన ఆదరించేటువంటి దేవుడై ఉన్నారు, ఆయన హత్తుకునేటువంటి దేవుడై ఉన్నారు, ఆయన లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నారు. కానీ మానవుని యొక్క దుష్ట స్వభావమును బట్టి, మానవుడు నడుస్తున్నటువంటి చెడు నడకను బట్టి వారిని క్రమపరచటానికే కోపపడుతూ ఏం చేస్తున్నారు? కోపపడుతూనే వాత్సల్యమును చూపుచున్నారు. సంఘబిడ్డలది గమనించాలి. నాకు శ్రమ వచ్చేసింది, నాకు ఒక ఇబ్బంది వచ్చేసింది, నా జీవితం అంతా కష్టాల్లోకి వెళ్ళిపోయింది, నా జీవితం అంతా ఇక ఎవరో రక్షించలేనటువంటి పరిస్థితి అయిపోయింది, అప్పుల బాధలో కూరుకుపోయాను, నా జీవితం అంతా ఇక ఈ వ్యర్థమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉన్నామేమో. ఒకసారి పరీక్షించుకోవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు విలాప గీతము పాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక విలాప గీతాన్ని ఎత్తి పాడాలి. ఎందుకు నా పరిస్థితి ఇలా అయింది, ఏంటి నా జీవితం ఇలా అయింది, అలా పాడుతూనే ఇర్మియా గారు పాడుతున్నటువంటి ఆ మాటని ఇప్పుడు మనం చదువుతున్నాం. మొట్టమొదట మూలవాక్యాన్ని ఇప్పుడు చదవటానికి ప్రయత్నం చేద్దాం రండి. 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. దాని గనులు ఎవరు? ఇజ్రాయేలు యొక్క గనులు, ఇజ్రాయేల్లో నిలపబడినటువంటి వారు, ఇజ్రాయేల్లో ముందు నడిచినటువంటి వారు, ఇజ్రాయేల్లో పేరుగాంచినటువంటి వారు, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి గొప్పవారు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైనటువంటి వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారు దేహ కాంతి నీలము వంటిది. ఆహా, ఎంత చక్కగా దేవుడు వర్ణించారు వీరి కొరకు. ఇజ్రాయేలును దేవుడు ఎలా చూడాలి అని అనుకున్నారో అట్టి మాటలను చెప్తూ ఉన్నారు ఇక్కడ. నేను ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి అనుకున్నాను, ఏ విధంగా నిలబెట్టాలి అనుకున్నాను, ఏ విధంగా క్రమపరచాలి అనుకున్నాను, దేవుడు చెప్తూ ఉన్నారు. ఈయన పాట ద్వారా పాడిస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వారై ఉండాలి? హిమము కంటే తెల్లని వారై ఉండాలి. హెర్మోను మంచు వలె తెల్లని వంటి వారై ఉండాలి. వారిలో అపవిత్రత అయినను, వారిలో డాగైనను, వారిలో మచ్చైనను, వారిలో కలంకమైనను లేకుండా వారు తెల్లని మంచు వలె ఉండాలి అని దేవుడు వారిని కోరుకుంటే వీరెలా తయారయ్యారు? రండి 8వ వచనం మొదటి భాగాన్ని చూద్దాం ఇప్పుడు. అట్టి వారు ఎలాంటి వారు? ఈ విలాపాన్ని మరలా మనందరము మన నోర్లు పైకెత్తి పాడాలేమో. హిమము కంటే తెల్లగా ఉండవలసినటువంటి సంగమా, ఎలాగు నల్లగా మార్చబడ్డావు, బొగ్గుగా ఎలా అయిపోయావు, బొగ్గును నువ్వు ఎలా ధరించుకున్నావు, నల్లని వస్త్రాలను ఎలా ధరించుకున్నావు, మేము నీతిమంతులము అని చెప్పుకుంటున్నటువంటి ఓ సంగమా, నీ నీతి క్రియలు ఎలాంటివి అయిపోయాయి? మురికి గుడ్డల వంటివి అయిపోయాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నారు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు, సంఘముతో ప్రలాపిస్తూ ఉన్నారు, విలాప గీతమును పాడుతూ ఉన్నారు సంఘమును బట్టి. ఎందుకంటే వారిలోనికి కయ్యూను అనేటువంటి వాడు ఒకడు ప్రవేశించాడు. ఏం ప్రవేశించాడు? ఉన్నట్టే ఉంటారు, సంఘంలో అర్పణ తీసుకొచ్చినట్టుగానే కనబడతారు, దేవుని మందిరంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, దేవుని వెంబడిస్తున్నటువంటి వారిగానే ఉంటారు, కానీ హృదయంలో సంపూర్ణంగా వెంబడించేటువంటి స్థితి మాత్రం కనిపించదు. కయ్యూను భక్తంతా అలాంటి భక్తే. కయ్యూను భక్తంతా మనకు అదే విధంగా కనబడుతూ ఉంటుంది. ఒక పక్కన హేబేలేమో దేవుణ్ణి సరిగ్గా వెంబడించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నప్పుడు, కయ్యూను జీవితం అంతా దేవుణ్ణి సరిగ్గా వెంబడించినటువంటి వ్యక్తిగానే కనబడుతూ ఉంటాడు. ఏమైపోయాడు? దేవుని వెంబడించటంలో అశ్రద్ధ, దేవుని వెతకటంలో అశ్రద్ధ, దేవుని పాట పాడటంలో అశ్రద్ధ, చప్పట్లు కొట్టడంలో అశ్రద్ధ, ప్రార్థించడంలో అశ్రద్ధ, దేవుని వాక్యం వినటంలో అశ్రద్ధ, దేవుని యొక్క విజ్ఞాపన విషయంలో అశ్రద్ధ. ప్రతి విషయంలోనూ దేవుని పని అనేసరికి ఏమైపోతుంటారు? నల్లని బొగ్గు వలె మార్చబడిపోతూ ఉంటారు. అదే సొంత పనులైనా, అదే సొంత క్రియలైనా, లేకపోతే వారికి ఉన్నటువంటి ఉద్యోగమైనా, వారికి ఉన్నటువంటి పరిస్థితి అయినా ముందు పెట్టుకున్నప్పుడు మాత్రం ఏమైపోతారంటే వెనకాల జింకల కన్నా వేగంగా పరిగెడతారు, చీతా కన్నా వేగంగా పరిగెడతారు. కానీ దేవుని యొక్క పరిస్థితి, దేవుని ఆదివారమున దేవుని మందిరానికి రావాలి అన్నటువంటి పరిస్థితి వచ్చేసరికి మాత్రం నిదానంగా తాబేళ్ల కంటే మెల్లగా కదా.
ఎంతో నిదానంగా చేద్దాంలే, వెళ్దాంలే అన్నటువంటి రిలాక్స్డ్ మోడ్ వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని మందిరము పట్ల మనం ఆకాంక్ష కలిగలేము. నల్లని మనస్తత్వము మనస్సును పులుముకుంది. బొగ్గైనటువంటి స్వభావం మనిషి జీవితంలోకి వచ్చేసింది. బొగ్గులాంటి జీవితం మనిషి స్వభావంలోకి వచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే పరిగెత్తాలి అనేటువంటి మనస్సును అది నెమ్మదపరిచేసింది. ఇప్పుడు ఒకప్పుడు దేవుని సన్నిధికి 10 గంటలంటే 9:30కే వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటితో భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, సమాజం కోసం, సేవకుల కోసం, ఈ తణుకు పట్టణం కోసం ప్రార్థించినటువంటి అదే మోకాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే 10:30కి 9:30 రావాల్సినటువంటి ఆ నడక ఏమైపోయింది 10:30కి రావటం ప్రారంభమైంది. క్రమక్రమేణా 11 అయిపోతుంది, క్రమక్రమేణా 12కి వస్తుంది. ఇక క్రమక్రమేణా వారి జీవితం ఎలా అయిపోతుందంటే పోన్లే ఆశీర్వాదం ఇచ్చేటప్పటికైనా చేరుకున్నాను, థ్యాంక్ గాడ్ అనుకునేటువంటి స్థితికి నిదానంగా వచ్చేస్తుంది. కయ్యను జీవితం దేవుని దగ్గరకు రావటానికి కానీ, దేవునికి తీసుకురావటానికి కానీ, దేవుని ముందు నిలబడటానికి కానీ, దేవుని యొక్క ఆత్మలో ఆనందించడానికి కానీ, దేవుని యొక్క ప్రతిఫలాలను తీసుకోవటానికి కానీ ఇష్టపడనటువంటి వాడే ఏదో అలవాటు పూర్వకమైనటువంటి భక్తిని కొనసాగించేటువంటి వాడైపోయాడు. అలవాటు పూర్వకమైనటువంటి భక్తి, అలవాటు పూర్వకమైనటువంటి ప్రార్థన, అలవాటు పూర్వకమైనటువంటి పరిస్థితి నిన్ను దేవునిలో అభివృద్ధిని కలగజేయలేదు, దేవునిలో హిమముగా తెల్లగా నిన్ను మార్చలేదు. ఎందుకంటే అలవాటు పూర్వకమైనటువంటి భక్తి అనాలోచనతో జరపబడుతుంది. అనాలోచనతో ఉంటుంది ఆ మనస్సు. దేవుని మాటలు వినడానికి కూర్చున్నాంలేండి ఏదో చెప్తూ ఉంటారు, కానీ ఈ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటికి తాళం వేసి వచ్చానా లేదా, ఇంట్లో ఆయన వదిలేసి వచ్చాను, ఆయన ఏం చేస్తూ ఉన్నాడో, ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఆ పిల్లల ఫోన్తో ఏం చేసుకుంటూ ఉన్నారో, ఇంట్లో అక్కడ వదిలేసి వచ్చాను, ఏం జరుగుతుందో, ఏంటిదంతా అనాలోచన. ఆలోచన లేనటువంటి పరిస్థితి, మనస్సును ఇక్కడ కేంద్రీకరించలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి. ఏం జరుగుతూ ఉంటుందంటే వచ్చి కూర్చుంటుంది బాడీ, కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో రివాల్వ్ అవుతూ ఉంటుంది. అదే యవనస్తులకు అనుకోండి, దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారే కానీ ఆ అమ్మాయి నాకు పొద్దున్న నుంచి మెసేజ్ కూడా పెట్టలేదు, ఏమైంది ఇప్పుడు? మనసు పీకేస్తూ ఉంటుంది. ఈ సుట్ట తాగే వాళ్ళకైతే ఇంకా ఘోరం. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారే కానీ వీరి నాలికంతా పాపం ఏమైపోతూ ఉంటుందంటే పక్షవాయువు వచ్చిన వాళ్ళకి ఒక పక్క జరిగింది చూసారా, అలా లోపల లాగుతూ ఉంటుంది. వీళ్ళకి పైకి మాత్రం బాగానే కనబడుతుంటుంది, కానీ లోపల ఏమైపోతూ ఉంటుంది, ఒక కుతిలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పాస్టర్ గారు వదిలిపెడతారో 1 గంటకంటారు, 1:30 కూడా వదలరాయే, 1 గంటకంటారు, 2ంటికి కూడా వదలరాయే. ఏమైపోతుంది మనసంతా పీకేస్తూ ఉంటుంది. ఈ క్షణంలో బయటకు వెళ్తూ ఉంటుంటే ఎందుకు బయట నుంచున్నారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటారేమో, మళ్ళీ పేరు పెట్టి పిలిస్తే మళ్ళీ పరువు పోతుందేమో అనేటువంటి భయం. ఏమైపోతుంది? అలవాటు పూర్వకమైనటువంటి భక్తి, అలవాటు పూర్వకమైనటువంటి ఆ పరిస్థితిని దేవుని మందిరంలోకి తీసుకొచ్చి చేయటం వల్ల ఉపయోగమేమీ లేదు. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే నువ్వు తెల్లని హిమము వలె ఉండాలి. అంటే అపవిత్రత లేనటువంటి వాడుగా దేవుని సంపూర్ణమైనటువంటి హృదయముతో ఆరాధించటానికి దేవుని మందిరానికి వచ్చేటువంటి వారమై ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధిస్తూ ఆయనే మహోన్నతమైనటువంటి దేవుడు, ఆయనే శక్తివంతుడైనటువంటి ఉంటూ కూర్చోవాలి. ఏం చేస్తూ కూర్చోవాలి? హృదయంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మహోన్నతుడా మీకు వందనాలు, వందనాలు. ఇవాళ చదివినటువంటి కీర్తన భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి మేలు చేసిన తరువాత ఆయన కృప నిరంతరముండును అని మాట్లాడుతూ ఉన్నారు, అని పలుకుతూ ఉన్నారు. ఏమండి, ఎందుకు పలకాలి? ఎందుకంటే ఆయన కృప మన మీద ఎప్పుడు నిరంతరము ఉంటుంది. అంతేగాని ఆయన కోపపడేటువంటి దేవుడు, ఆయన ఇబ్బంది పెట్టేటువంటి దేవుడు, ఆయన మనకు శ్రమనిచ్చేటువంటి దేవుడు, మనల్ని కష్టాల్లోనికి నెట్టేటువంటి దేవుడు గాను ఆయన మనకు ఎప్పుడూ కనబడట్లేదు. అదే విలాప వాక్యాల్లో ఆయన చెప్తూ ఉన్నారు, అదే బోధిస్తూ ఉన్నారు. ఆయన కావాలని మనకి ఇబ్బందిని, కావాలని మన హృదయాలకు బాధను కలగజేసేటువంటి దేవుడిగా లేరు, కానీ ఆయన ఎలా ఉన్నారు అంటే వాత్సల్యము చూపించేటువంటి దేవుడై ఉన్నారు. కానీ మానవుడు తన హృదయ స్థితిని బట్టే,
మానవుడు తనకున్నటువంటి లోకపు ఆలోచనను బట్టే, మానవుడు తనకున్నటువంటి లోక పరిస్థితిని బట్టే, యథార్థతలో ఉండకుండా ఈ పాపపు జీవితానికి అలవాటు పడటాన్ని బట్టే శ్రమను తెచ్చుకుంటూ ఉన్నాడు, ఇబ్బందిని తెచ్చుకుంటూ ఉన్నాడు, కరువును తెచ్చుకుంటూ ఉన్నాడు, క్షామమును తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ లోక పరిస్థితిని ఇంట్లోకి తెచ్చుకుంటున్నాడు తప్ప మరొకటి కాదు అని సంఘబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇర్మియా విలాపిస్తూ ఉన్నారు, అయ్యా నీ కృపను మా వైపు చూపించు, నీ క్షేమము మరలా మాకు కలుగునట్లుగా మమ్మల్ని ఒకసారి గమనించండి అయ్యా అని ఆయన విలాప గీతము పాడుతూ ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి శ్రమ, ఉన్నటువంటి లోక తలంపులు, ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలీల పక్షంగా ఆయన పాట పాడుతూ ఉన్నారు. రెండవ మాటగా మనం ఏం చదువుకున్నాం? వారిని ఎవరు గుర్తుపట్టనటువంటి తీరుగా తయారయ్యారంట. ఇశ్రాయేలీలు ఎలా అయిపోయారు? గుర్తుపట్టలేనటువంటి వారుగా అయిపోయారు. ముందు బొగ్గుగా తయారయ్యారంట, ఆ తర్వాత ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. వారిని గుర్తుపట్టలేరండి. ఎందుకంటే వారు ఒకప్పుడు ప్రకాశించుచున్నటువంటి జ్యోతుల వలె వెలిగినటువంటి వారు ఒకవైపు అందమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వారి జీవితాల్లో బొగ్గు లాంటి స్వభావాన్ని రావటాన్ని బట్టి వారిని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఒక చక్కటి ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచే చూద్దాము. సంసోను అనేటువంటి ఒక భక్తుడు మనందరికీ తెలుసు కదా. ఈ సంసోను మనం గమనించినప్పుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి క్షవరము చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుంచి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. సరిపోతుంది. చూసారా ఏమైపోయింది? ఆయనలో నుంచి దేవుని యొక్క శక్తి వెడలి వెళ్ళిపోయింది అని ఆయన ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని క్రమములో కట్టబడవలసినటువంటి వ్యక్తి దేవుని క్రమములో లేకుండా జారిపోతాడో ఆ వ్యక్తిలో నుంచి దేవుని శక్తి తొలగిపోయింది అని గుర్తుపట్టలేనటువంటి వ్యక్తులు అయిపోతూ ఉంటారు. సౌలు కూడా అదే పరిస్థితిలో కనబడుతూ ఉంటారు. యెహోవా ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది అని గుర్తుపెట్టలేనటువంటి వ్యక్తిగా ఉండి ఏం చేశారు? తన మీదకు తానే శ్రమను తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయ్యారు, ఇబ్బందిని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయ్యారు. చివరికి తన ప్రాణమును శత్రువు చేతిలో అప్పగించవలసినటువంటి వ్యక్తిగా నిలిచిపోయారు. గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఏం జరుగుతుందో గుర్తుపట్టలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అని గుర్తుపట్టలేనటువంటి వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. భర్త ఏమైపోతూ ఉన్నాడు అని గుర్తుపట్టలేనటువంటి వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. కానీ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక తల్లి కనబడుతూ ఉంటారు. ఆమె తన ఇంటి వారిని బాగుగా ఏం చేస్తున్నారు? వారి నడతలను బాగుగా కనిపెడుతూ ఉన్నారు. ఎరుగుతున్నారంటే ఏంటి ఆమె చేస్తున్నటువంటి పని? కనిపెట్టుచున్నారు. నా బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు, నా బిడ్డలు ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని ఆమె బాగుగా కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఆమె అక్కడ కనబడుతూ ఉన్నారు. నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉంటున్నారా, దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్తూ ఉన్నారా? కనిపెట్టుకునేటువంటి స్త్రీలు కనబడాలి. ఇక్కడ వారిని పరీక్షించుచున్నటువంటి వారై ఉండాలి. వారు ఏం చేస్తున్నారు అని కనిపెడుతున్నటువంటి స్త్రీలుగా కనిపెడుతూ ఉండాలి.
భర్తను పట్ల, భార్య పట్ల వారు ఎలా ఉన్నారు అని కనిపెట్టుకున్నటువంటి వారై ఉండాలి. అంతేకాదు సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ దేవుని ఆత్మ మమ్మల్ని నడిపిస్తుందా లేదా అని కనిపెట్టుకున్నటువంటి వారై ఉండాలి. దేవుని ఆత్మ చేత మేము నడిపించబడుతూ ఉన్నామా, దేవుని ఆత్మ చేత మా కుటుంబం అంతా నడిపించబడుతూ ఉందా లేదా, దేవుని ఆత్మ చేతే మేము కట్టబడుతూ ఉన్నామా లేదా అని కనిపెట్టుకున్నటువంటి వారై ఉండాలి. సంసోను అప్పటి వరకు ఎలా ఉన్నారు? సింహాన్ని చీల్చినటువంటి వ్యక్తిగా ఉన్నారు, నక్కల యొక్క తోకలు కట్టినటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఫిలిస్తీయులను చంపినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. అంత శక్తివంతుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క సీక్రెట్ని తీసుకెళ్ళి వేరొకరి చేతిలో పెట్టారో వెంటనే అతనిలో నుంచి దేవుని ఆత్మ తొలగిపోయింది అని గ్రహించలేకపోయారు. అందుకనే స్త్రీలైనటువంటి వారు చాలా యుక్తిగా, భక్తి కలిగినటువంటి వారై, జ్ఞానయుక్తంగా సంసారాలను నడిపించవలసినటువంటి వారై ఉన్నారు. పురుషులైనటువంటి వారు జ్ఞానము కలిగి సంఘములో ఎలాంటి పాత్రను మీరు పోషిస్తూ ఉన్నారో ఇళ్లలో కూడా అలాంటి పాత్రలు పోషించేటువంటి వారై ఉండాలి. అదే పౌలు గారు సంఘాలకు రాస్తూ ఉన్నారు. స్త్రీలు మౌనంగా ఉండండి అని ఎందుకు చెప్పారు అంటే అక్కడ పురుషులు యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉన్నారు. పురుషులను మీరు చూసి నేర్చుకోవాలి అన్నటువంటి తీరులో అక్కడ రాస్తూ ఉన్నారు. అంటే అర్థమేంటి? పురుషులైనటువంటి వారు సంఘములో పాత్ర పోషిస్తున్నటువంటి వారవుతూ ఉన్నారు. వారిలో నుంచి ఆత్మ తొలగిపోయినటువంటి వారుగా లేరు. దేవుని ఆత్మ ఉజ్జీవముగా వారిని రగిలిస్తున్నటువంటి వారుగా, వారు నడిపించబడుతున్నటువంటి వారుగా, వారు యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉన్నారు. అందుకనే క్రీస్తును పోలి ఆ యొక్క పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. పురుషులైనటువంటి వారు ఇంట్లో ఏముంది, ఏం లేదు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, పిల్లలు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తూ ఉన్నారు, వారు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా గమనించవలసినటువంటి వారై ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒకరోజు కాలేజీకి రాలేదు, ఇంటర్మీడియట్ కాలేజ్కి. ఎందుకు రాలేదు అంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో నాకు బాగా హారత పట్టారు అన్నాడు. ఏమైంది అని అడిగితే మా నాన్నగారు రోజు నాకు బైక్ ఇచ్చేటప్పుడు ఉదయమే బండి మీద రీడింగ్ రాసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బండి మీద రీడింగ్ రాసుకుంటున్నారంట. అలా ఒక నెల రోజులు పరిశీలించిన తర్వాత కూర్చోబెట్టి, నీ బండి ఈరోజు 50 కిలోమీటర్లు తిరిగింది, ఈరోజు 70 కిలోమీటర్లు తిరిగింది, ఈరోజు 80 కిలోమీటర్లు తిరిగింది, ఇన్ని కిలోమీటర్లు తిరగటానికి గల కారణం ఏంటి, ప్రతిరోజుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు అని కూర్చోబెట్టారంట. నువ్వు కాలేజీకి వెళ్ళడానికి 4-5 కిలోమీటర్లు, రావడానికి 4-5 కిలోమీటర్లు, మధ్యలో ఏదైనా తినడానికి వెళ్తే ఇంకొక 5 కిలోమీటర్లు, మహా అయితే 10 కిలోమీటర్లు దాటకుండా ఉండవలసినటువంటి నీ ప్రయాణం ఎందుకు 80-70 కిలోమీటర్లు నడుస్తుంది? పద ఈరోజు నీ కాలేజీకి వస్తాను అని చెప్పి కాలేజీకి వచ్చి అటెండెన్స్ రికార్డులన్నీ బయటకు తీస్తే అబ్బాయి గారి బండారం అంతా బయటపడిపోయింది. ఏమైంది? కాలేజీకి డుమ్కా కొట్టడం, సినిమాలకు పోవటం, కాలేజీకి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను మేనేజ్ చేయటం, ఆ బయట ఉన్నటువంటి ఫ్రెండ్స్తో తిరిగి రావటం, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించడం, సినిమాలకు వెళ్ళిపోవటం, పెద్ద పెద్ద ఆ రాజకీయ నాయకుల యొక్క పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెంటనే ఆ అబ్బాయిని ఏం చేశారు వాళ్ళ నాన్నగారు? పట్టుకుని 4 తీసుకొచ్చి మరలా కాలేజీలో కూర్చోబెట్టి, రోజు నీ బండికి రీడింగ్ నోట్ చేస్తాను, మీ కాలేజ్ ప్రొఫెసర్ కూడా రోజు కాల్ చేసి వచ్చాడా లేదా అని చెక్ చేస్తూ ఉంటాను, నీ పరిస్థితి అంతా నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పారు. ఏం చేస్తున్నారు తండ్రి? పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని బాగుగా కనిపెట్టుకుంటున్నటువంటి వారై ఉండాలి, పరిశీలిస్తున్నటువంటి వారై ఉండాలి. వారి యొక్క జీవితం ఎలా కట్టబడుతుంది, వారు ఆత్మీయతలో ఎలా ఉంటున్నారు, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవునిలో ఉన్నారా, దేవునిలో నిలకడగా ఉంటున్నారా లేరా, ఈ లోక పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నటువంటిది ఏమైనా కనబడుతూ ఉన్నదా అని బాగుగా బిడ్డలను కనిపెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు అయ్యి ఉండాలి. వారందరూ ఎప్పుడో జారిపోయిన తర్వాత అయ్యో ఏంటి ఇలా అయిపోయారు అని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో వారిని తయారు చేసుకుని అప్పుడు దైవ సేవకుల దగ్గరకు వచ్చి, అన్నయ్య గారు నన్ను మా అబ్బాయి ఇలా ఎదురు తిరిగి కొడుతున్నాడండి అని చెప్పేటువంటి పరిస్థితిలో కాకుండా ముందుగానే ఏం చేయాలి? గుర్తుపట్టాలి. గుర్తుపట్టినప్పుడే వారు ఎలా కనబడుతూ ఉంటారండి? వారు ఎలా కనబడుతూ ఉంటారు? చూడండి పైన ఉన్నటువంటి మాట. వారు ఎలాంటి వారుగా కనబడతారు? అప్పుడు
వారు ఎలాంటి వారిగా కనబడతారు చూడండి. వారు పాల కంటే తెల్లని వారు, శుద్ధమైనటువంటి వారును వారు పాల కంటే తెల్లని వారుగా కనబడుతూ ఉంటారు. వారి ఒంట్లోకంతా నలుపు వచ్చి బొగ్గు వలె వారు తయారయ్యి అందహీనముగా తయారైనటువంటి తరువాత వచ్చి ఏడ్చి కష్టపడి అయ్యో ఏంటి ఎలా అయిపోయింది అని చెప్పుకోవటాన్ని బట్టి వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కానీ వారి నడతలను బాగుగా కనిపెట్టి వారిని ముందుగానే పరిశీలిస్తూ ఏం చేయాలంటే తల్లిదండ్రులైనటువంటి వారిని వారి భక్తితోనూ శ్రద్ధతోనూ దేవుని మందిరంలో కట్టుచున్నటువంటి వారై ఉండాలి. యవనస్తుల కూడిక జరిగింది. ఎంతమంది యవనస్తులు ఈ కూడికలో కూర్చున్నారు? ఎంతమంది యవన బిడ్డలను వారి యొక్క తల్లిదండ్రులు పంపించారు యవనస్తుల కూడికకు? యవనస్తుల యొక్క విభాగంలో వారు వృద్ధి చెందాలి అని ఎంతమంది తల్లిదండ్రులు ఆశపడ్డారు చూసారా? ఎంతోమంది పిల్లలు రావలసినటువంటి వారై ఉన్నారు. కానీ ఈ లోక పరిస్థితిని బట్టి ఎక్కడెక్కడో వారు తిరగటాన్ని మనం గమనించవచ్చు. ఏమైపోయారు? వారి ఆత్మీయ జీవితం నల్లని బొగ్గుగా తయారైపోయి వారి ఆత్మీయ జీవితం గుర్తుపట్టనటువంటి పరిస్థితుల్లోనికి మార్చబడిపోతూ ఉంది. తల్లిదండ్రులైనటువంటి వారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఇంకా మూడవది భాగాన్ని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇంకా మూడవది ఎలా కనబడుతున్నారండి ఇశ్రాయేలీలు? అక్కడ ఎండిపోయినటువంటి వారయ్యి కర్రలంటి వారైపోయారంట. మూడవ భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండు కర్ర వంటిది. ఆయన ఏమైపోయాడు? ఇక్కడ ఎండిపోయినటువంటి వారైపోయారు. ఆత్మీయ స్థితిలో ఎండిపోవటం, ఆత్మీయతలో ఎండిపోవటం, వారి యొక్క ఉన్నటువంటి మనస్సును ఎండబెట్టుకున్నటువంటి వారిగానే కనబడుతూ ఉంటారు. చూడటానికి మాత్రం పుష్కలంగా తెల్లగా ఎర్రగా బుర్రగా ఎత్తుగా బలంగా కనబడుతూ ఉంటారు. కానీ హృదయం ఏమైపోయింది? ఎండిపోయింది. హృదయం ఏమైపోయింది? మొండిదైపోయింది. ఎండిన కర్ర ఏమైపోతుంది? మొండిదవుతుంది. కొట్టగానే నేలను అది వెనక్కి తిరిగి పైకి లేస్తుంది. ఎండినటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నటువంటి వారైపోతూ ఉన్నారు. ఎండిన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి జీవమును ఉజ్జీవమును రగిలించినట్లుగా వారి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. వారు పగడముగా ఉండాలా, వారు రత్నముగా ఉండాలా, వారు వెలుగుచున్నటువంటి వారై ఉండాలా, వారు దేవుని కొరకు ప్రకాశించుచున్నటువంటి జ్యోతుల వలె ఉండాలా. సమస్తమైనటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే వారి నడకలను కనిపెడుతున్నటువంటి తల్లిదండ్రుల మీద మాత్రమే ఉంది. దాన్ని పరిశీలించాలి, దాన్ని గమనించుకోవాలి. భర్త అలాంటి స్థితిలో లేకుండా ఎండిపోయినటువంటి వాడే మొండివాడయ్యి దినములు వారికి చెడ్డ పరిస్థితిని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది అని ఎరిగినప్పుడు భార్యలైనటువంటి వారి కొరకు కడుపు కట్టుకుని ప్రార్థించాలి, విలాప గీతాన్ని పాడాలి. ఇక్కడ ఇర్మియా ఇశ్రాయేలీల కొరకు విలాప గీతాలను పాడుతున్నారు. అయ్యా, మేము చేసిందంతా తప్పే, మా యొక్క భక్తంతా తప్పే, మేము మీకు వ్యతిరేకమైనటువంటి స్థితిలోనే ఉన్నాము, కానీ మమ్మల్ని ఏం చేయండి, ఒక్కసారి కరుణించండి అయ్యా అని పాట పాడుతూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి గమనిద్దాం. ఇక నేను ముగిస్తూ ఉన్నాను. 53వ అధ్యాయం 57వ వచనం చూస్తూ ఉన్నాం. 57వ వచనం చూస్తూ ఉన్నాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు నాతో చెప్పితివి. చూసారా, మొర పెట్టడం ప్రారంభించినప్పుడు ఆయన మన యొద్దకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు, మనల్ని సమీపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సమీపించడమే కాదు కానీ ఏం చెప్తూ ఉన్నారంటే, భయపడొద్దు, దిగులు పడొద్దు, కలత చెందొద్దు. నీ హృదయంలో గూడు కట్టుకుపోయినటువంటి బాధను తొలగించేటువంటి వ్యక్తిని నేనే. ఎండిపోయి కారు మబ్బులాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నేను తెల్లని హిమము వలె మార్చగలిగినటువంటి వాడును నేనే అని గాడ్ ఈస్ ప్రామిసింగ్ us అగైన్. దేవుడు మనకు మరలా వాగ్దానం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటల్లోనే మరలా ఏం చెప్తూ ఉన్నారు ఇర్మియా ద్వారా, 70 సంవత్సరాల తర్వాత నేను మరలా తిరిగి యెరూషలేమును కట్టించబోతూ ఉన్నాను, కోల్చబడినటువంటి వాటిని మరలా లేవనెత్తబోతూ ఉన్నాను, జెరుబ్బాబెల్ లేవనెత్తాను, ఎజ్రాను లేవనెత్తా, నెహెమ్యాను లేవనెత్తుతా. చూసారా,
ప్రామిసెస్ దేవుడు ముందుగానే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇర్మియా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, విలాప గీతాలు పాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చేయవలసింది ఏంటంటే విలాప గీతాలు పాడాలి. ఉన్న పరిస్థితిని బట్టి విలాప గీతాలు పాడాలి, బాధలను బట్టి విలాప గీతాలు పాడాలి, బిడ్డల ఆత్మీయ జీవితాన్ని బట్టి విలాప గీతాలు పాడాలి. మనల్ని ఏది కృంగదీస్తుందో ఆ కృంగదీసే దాన్ని బట్టి విలాప గీతమును పాడాలి. అందుకని ఇర్మియా చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు కావాలని మాకు శ్రమ ఇచ్చేటువంటి దేవుడు కారు. చదివాం కదా మాటను, మరలా చదువుతున్నాం చూడండి, 3వ అధ్యాయం 33వ వచనాన్ని. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా చేయరు. అయ్యా మీరు మాకు కావాలని శ్రమ ఇచ్చేటువంటి దేవుడు కారు, మీరు మాకు కావాలని ఇబ్బందిని ఇచ్చేటువంటి దేవుడు కారు, మమ్మల్ని కావాలని మా యొక్క పరిస్థితిని ఇలా దిగజార్చేటువంటి దేవుడు కారు. మేము చేసిన అపరాధమును బట్టి, మేము చేసినటువంటి దోషమును బట్టి, మా యొక్క పితరులు చేసినటువంటి అపరాధ భావమును బట్టే మేమేమైపోతూ ఉన్నాము, శ్రమ గుండా వెళ్తూ ఉన్నాం. అయినా వాత్సల్యము చూపించేటువంటి దేవుడై ఉన్నారు మీరు. ప్రార్థించినప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి రావటంతోనే మాట్లాడుతూ ఉన్నారు, సహోదరుడా భయపడకు, సహోదరి భయపడకు, నిన్ను ఆదరించడానికి, నిన్ను శ్రమ పెట్టకుండా మరలా కరువులో నుంచి, మరలా ఇబ్బందిలో నుంచి, మరలా నీకున్నటువంటి లోక పరిస్థితిలో నుంచి నిన్ను మరలా ఎక్కడికి తీస్తానంటే హెర్మోను మంచు వలె మారుస్తాను, తెల్లని మంచు వలె మారుస్తాను. నువ్వు సమాజానికి పగడము వలె కనబడినట్లుగా, నువ్వు సమాజానికి వెండి వలె కనబడినట్లుగా, నువ్వు బంగారము వలె కనబడినట్లుగా, నువ్వు రత్నము వలె కనబడినట్లుగా నిన్ను తీర్చిదిద్దడానికి నేను మరలా వచ్చాను. గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్. ఎందుకు వచ్చింది ఇశ్రాయేలీయులకి శ్రమ? ఇప్పుడు వారు చేసినటువంటి అపరాధమును బట్టి, దోషమును బట్టే. కానీ ఎప్పుడైతే విలాప గీతములు పాడుతూ ఉన్నారో, దేవుని యొక్క శరణను జొచ్చుచున్నారో, దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, ఆయన వచ్చి ప్రామిస్ ఇస్తూ ఉన్నారు, భయపడద్దు. ఏంటండి అది? ప్రామిస్. ఆయన మన కొరకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు, భయపడద్దు, ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నేను మరలా పూర్వ వైభవాన్ని మీ కొరకు తీసుకొస్తాను. మీరు పగడముల వంటి వారుగా మలచబడతారు, మీరు రత్నముల వంటి వారుగా మలచబడతారు, మీరు మరలా సౌందర్యవంతులుగా మలచబడతారు. గాడ్ ఈస్ ప్రామిసింగ్ us.